అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. హోలీ పండుగ రోజు ఢిల్లీలో ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగింది. 26 సంవత్సరాల తరుణ్ అనే ఒక యువకుణ్ణి ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక 20-25 మంది ఇష్టానుసారంగా కొట్టి చంపేశారు. తలవార్లతోని, కట్టెలతోని, బండలతోని ఏది దొరికితే అది తీసుకొని కొట్టి చంపేసిర్రు. తను చేసిన తప్పేం లేదు. అక్కడ ఉండే ఒక చిన్న పాప, వాళ్ళ ఇంట్లో, తరుణ్ వాళ్ళ ఇంట్లో ఉండే ఒక చిన్న పాప, 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పాప పైనుంచి బెలూన్స్, అంటే వాటర్ నింపిన బెలూన్స్ ఉంటాయి కదా, వీటిని హోలీ పండుగ రోజు ఇసిరేయడం వల్ల అనుకోకుండా ఒక ముస్లిం అమ్మాయి పైన పడడం వల్ల ఇదంతా రాద్దంతం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి సారీ చెప్పారు కూడా, కుటుంబం అంతా కూడా ఆ ముస్లిం అమ్మాయికి సారీ చెప్పారు. సారీ చెప్పినప్పటికీ కూడా ఇలాంటి విధ్వంసానికి వాళ్ళు పూనుకున్నారు. ఎవరైతే తరుణ్ అనే వ్యక్తిని క్రూరాతి క్రూరంగా కొట్టి చంపేసారు. నేను అదే అడుగుతున్నా, ముస్లింలందరినీ కూడా ఒకటే మాట అడుగుతున్నా. అందరం కూడా కొంతమంది ఉన్నాం, మేమందరం కూడా ముస్లింలు ప్రేమిస్తుంటాం, ఆదరిస్తూ ఉంటాం, బాయి బాయి అంటుంటాం. హిందువులలో దాదాపుగా 100కు 70% మంది హిందువులు బాయి బాయి, ముస్లింలు బాయి బాయి అంటుంటారు. అదే ముస్లిం కమ్యూనిటీలో 100కు 30% మాత్రమే బాయ్ బాయ్ అంటున్నారు. మిగతా వాళ్ళందరూ హిందువులపై శత్రుత్వం పెంచుకుంటున్నారు. ఎందుకు? అదే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విషయం జరిగింది కదా, ఈ విషయం పైన ఎంతమంది ముస్లింలు స్పందిస్తారు చూడండి. బంగ్లాదేశ్ పైన నేను ర్యాలీ చేస్తే, నేను స్వయంగా ర్యాలీ చేస్తే ఒకే ఒక ముస్లిం అతను వచ్చారు. అది నా ఫ్రెండ్ ముజీబ్ అని. అందరికి పిలుపునిచ్చిన, ముస్లిం సమాజానికి కూడా పిలుపునిచ్చిన. ఇలా హిందువుపై కొట్టి చంపారు బంగ్లాదేశ్లో, ఎంతమంది ముస్లింస్ వస్తారో వెయిట్ చూస్తా అని చెప్పిన. అయినా కూడా ఎవరు రాలే. ఒకే ఒక ముస్లిం ముజీబ్ వచ్చిండు. అలాంటి వ్యక్తులు కావాలి మాకు. మేము పోతాం ఎక్కడైనా ముస్లిం ఫ్యామిలీలో, ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ముందుకు వెళ్ళడానికి, పోరాడడానికి, వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి మేము వెళ్తున్నాం. హిందూగా నేను వెళ్తున్నా. అలాంటప్పుడు మా కమ్యూనిటీ కూడా ఏమైనా ఆపద జరిగినప్పుడు ఎందుకు రావట్లేదు ముస్లింలని ప్రశ్నిస్తున్నా. దయచేసి ముస్లిం సమాజాన్ని నేను మేల్కొలుపుతున్నా. ఈ ఎవరైతే రాజకీయ నాయకులు, ముస్లిం పెద్దలు కానీ, హిందూ పెద్దలు కానీ మత విద్వేషాలు వాళ్ళు సృష్టిస్తున్నారు. ఒకడేమో 15 నిమిషాలలో లేపెత్తా అంటాడు, ఇంకోలేమో ఎట్లా పడితే అట్లా చేసుకుందా నీ ఇంటికి వచ్చి కొడతా అని ఇంకొకరు అంటారు. ఇవి కాదు కదా మనం కావాల్సింది. ముస్లిం కమ్యూనిటీ కానీ, హిందీ కమ్యూనిటీ కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ భారతదేశంలో ఐకమత్యంగా ఉండాలనేదే మేము కోరుకునేది హిందూగా. కానీ చాలా మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ విధంగా కోరుకోవడం లేదు. దయచేసి గమనించండి. ఇది హిందూ దేశం. బరాబర్గా మేము చెప్పేదే. ఇప్పుడు సౌదీ అరేబియా అవన్నీ ఏ విధంగానైతే ముస్లిం దేశాలు అయితాయో, భారతదేశం ఖచ్చితంగా హిందూ దేశమే. ఇది అది ఎవరన్నా అవునన్నా ఎవరు కాదన్నా ఇది హిందూ దేశం మాత్రమే, హిందుస్థానే. ఎందుకంటే మా సంస్కృతి, మా ఆచారాలు, ఈ భారతదేశం గురించి చరిత్ర తెలుసుకోండి. ఇది ఒక హిందూ దేశం. మేము హిందువులం కలిసి కట్టుకుంటున్నాం హిందూ దేశంలో. అలాంటప్పుడు ముస్లింలు మీరు కూడా కలిసి కట్టుకు ఉండాలి కదా. కొంతమంది మాత్రమే, ఒక 30% మాత్రమే కలిసిమెలిసి వాళ్ళు ఏదైనా కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నారు. మిగతా 70% ముస్లిమ్స్ సపోర్ట్ ఇవ్వడం లేదు. దయచేసి గమనించండి. దయచేసి మిత్రులకు నేను తెలియజేస్తున్నాను, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క కమ్యూనిటీలో ఇలాంటి మత విద్వేషాలు జరగకుండా మీరు కూడా మాట్లాడుతూ ఉండండి, చెప్తూ ఉండండి. అందరం ఒక్కటే అని చెప్తూ ఉండండి. చెప్పి ఈ సమాజాన్ని మార్చడంలో మీ వంతు బాధ్యతగా మీరు ముందుకు వస్తారని, అదేవిధంగా తరుణ్కు జరిగిన అన్యాయం పైన కూడా మీరు మాట్లాడి న్యాయం కోసం నిలబడతారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.